జడ్చర్ల నియోజకవర్గం జడ్చర్ల మున్సిపాలిటీ ప్రజలకు అందరినీ కోరుతున్నాను. నేను దలుచుకుని ఉంటే వాళ్ళ దాంట్లో ఒక్కరు ఉండకపోతుండే, అందరు కాంగ్రెస్లోకి వస్తుండే. మంచి వాళ్ళనే తీసుకున్నాను, దోచుకునే వాళ్ళని తీసుకోలేదు. మొన్న వచ్చి ఆయన పూలదండ వేయించుకుండు కదా, ఒకరు పందులు అమ్మి కేసు బుక్ అయింది. పోలీస్ స్టేషన్ పోండి, మీడియా మిత్రులు చెప్తాను, పోలీస్ వాళ్ళ పైన పందులు అమ్మిందని చెప్పేసి ఎఫ్ఐఆర్ అయింది. అరెస్ట్ వారెంట్ వస్తే పోయి హైకోర్టుకు పోయి స్టే తెచ్చుకున్నారు, యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకున్నారు. అట్లాంటి వాళ్ళు మంచిగా పని చేసినారని చెప్పి ఇక్కడికి వచ్చి చెప్పిపోయిన లక్ష్మారెడ్డి గారికి, అంటే ఇట్లాంటి వాళ్ళు మీకు కౌన్సిలర్గా ఉండాలని నేను కోరుతున్నారా? పందులు అమ్ముకునేదానికి, జడ్చర్లను దోచుకునేదానికా? వచ్చే నియోజకవర్గంలో మున్సిపల్ ఎలక్షన్స్, కబ్జాలు కాలేదు, డబుల్ రిజిస్ట్రేషన్స్ కాలేదు. మీడియా మిత్రులు ఏది పేపర్కి వేసినా కానీ దానిపైన నేను స్పందించినాను, యాక్షన్ తీసుకున్నాను. మున్సిపల్ సిబ్బందులతో 8వ తారీఖు నాడు ఇక్కడ మీటింగ్ ఉంటుంది. నేను క్లారిటీతో ఉన్నాను. లంచం ఇచ్చేటోళ్ళని కూడా చెప్తాను. ఎందుకు లంచాలు ఇస్తున్నారు మీరు ఇక్కడ? దేనికోసం ఇస్తున్నారు? తప్పు చేసేదానికా? ఎవరైనా కానీ లంచం ఇచ్చినట్టు తెలిసినా కానీ యాక్షన్ తీసుకుంటాను. ఈ 10 మంది ప్రతి వార్డులో 2 సీనియర్ సిటిజన్స్, మీడియా మిత్రులు కూడా మీరు ఒకరు ఉండాలి. ఎందుకంటే మీరు ఉంటేనే అక్కడ ప్రజల సమస్యలు అనేది కూడా మా వరకు వస్తుంది. దాని తర్వాత అక్కడ ఉన్న ప్రతి కమ్యూనిటీ నుంచి ఒకరిని తీసుకుంటాం, మహిళలను తీసుకుంటాము, సీనియర్స్ని తీసుకుంటాం, అనుభవం ఉన్న వాళ్ళని తీసుకొని ఆ వార్డులో ఏమేమి డెవలప్మెంట్ చేయాలో చేసుకుంటూ పోతాం. ఇప్పటికీ వాళ్ళది అయిపోయింది. రేపటి నుంచి ఆ భారం అంతా మా పైన, మా కాంగ్రెస్ పార్టీ నాయకులపైన, మా మున్సిపల్ సిబ్బందులపైన ఉంటాయి. మున్సిపల్ సిబ్బందులకు కూడా క్లారిటీకి ఇస్తున్నాను. ఎల్లుండి 8 వరకు మీరు ఆలోచించుకోండి. లంచం కోసం ఎవరైనా ఇక్కడ పనిచేయాలంటే ఆ రోజు మీ ట్రాన్స్ఫర్ లెటర్స్ కానీ పెట్టుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నిజాయితీగా పనిచేసేటోళ్ళే ఇక్కడ పనిచేయాలి. వేరే వారికి ఇక్కడ అవకాశం ఉండదు, స్థానం ఉండదు. థ్యాంక్ యూ. అయితే ఏ వార్డులు అయితే ఎవరైతే గెలుస్తారో, ఈ 10 మంది ఎవరైతే మేము ఇప్పుడు కమిటీ వేస్తామో అక్కడ ప్రజల నుంచే వాళ్ళు ఎవరిని నిలబెడితే వాళ్ళు గెలిపిస్తారో వాళ్ళకి టికెట్ ఇస్తాం. అవినీతి అధికారులను గుర్తించారు, అది గుర్తించడం ఇప్పటివరకు సస్పెండ్ అయిపోతుండే. ప్రజలు చెప్పిందే మీరు పేపర్లో రాసిందే చూస్తాను. ఎక్కడ మాత్రమో నా దృష్టికి అయితే వాళ్ళు తీసుకున్నట్టుండే అవి సస్పెండ్ అయిపోతుండే. ఇప్పటి నుంచి మాత్రం జడ్చర్ల నియోజకవర్గం ప్రతి ఒక్కరికి, మున్సిపాలిటీ ప్రతి ఒక్కరికి చెప్తున్నాను. నేను కూడా వచ్చి ఇక్కడ కూర్చుంటాను, 8th నాడు ఇక్కడ వచ్చి కూర్చుంటాను. అదే వారానికి ఒక రోజు వచ్చి ఇక్కడనే ఆఫీస్లో కూర్చుంటాను. మీకు ఎవరికున్నా కానీ మీ రిక్వెస్ట్ లెటరు, మీ పర్మిషన్స్ కానీ నాకు ఇచ్చిపోండి. 15 రోజుల లోపలనే మీకు పర్మిషన్స్ మీ ఇంటి దగ్గర ఉంటుంది. తప్పుగా అంటే రాంగ్, ఇదేంటి బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ కానీ తప్పుగా చేస్తే మాత్రం ఖచ్చితంగా దానికి కన్స్ట్రక్షన్స్ పర్మిషన్ రాదు. అందుకే రూల్స్ ప్రకారం పెట్టుకోండి, నేను పర్మిషన్ ఇప్పిస్తాను రూపాయి ఖర్చు లేకుండా. ఇప్పటివరకు కౌన్సిలర్ ఉండే, ఇప్పటివరకు వాళ్ళ నుండే ప్రజలు ఎన్నుకున్నారు వాళ్ళని 5 ఏళ్ళ కోసము. ప్రజల తీర్పది, ప్రజలకు కూడా అర్థమైంది వాళ్ళు ఏందనేది. అందుకే రేపటి నుంచి డిఫరెంట్ ఉంటుంది. రేపంటే మాకు మీటింగ్ ఉన్నది రెవెన్యూ మినిస్టర్ గారితో, మన హౌసింగ్ బోర్డ్ ఇష్యూస్, మన ఇంద్రమ్మ ఇండ్ల ఇష్యూస్ గురించి. L3లో కూడా కొంతమందికి రాలేదు పైసలు అని చెప్పేసి, వాళ్ళ ప్రొహిబిటెడ్లో పెట్టిందని చెప్పేసి దానిపైన రేపు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఎమ్మెల్యేలతో మీటింగ్ ఉంది. కాబట్టి అయితే రేపే అనుకున్నాను నేను మీటింగ్. ఆ మీటింగ్ హైదరాబాద్ ఉంది కాబట్టి రేపు అది అటెండ్ అయ్యి ఇష్యూస్ క్లియర్ చేసుకొని మన నియోజకవర్గంది ఎల్లుండి మార్నింగ్ 10:30కి ఇక్కడ ఉంటాను. ప్రెస్ వాళ్ళు అడుగుతున్నారు, మళ్ళీ ఆయన హయాంలో ఇన్ని లేఅవుట్లల్లా సిమెంట్ రోడ్ లేయకుండా, డ్రైనేజ్ లేయకుండా, లైట్ లేయకుండా మార్ట్గేజ్ రిలీజ్ చేస్తే ఎవరు చేయి ఉంది దాంట్లో? ఎమ్మెల్యేకి తెలియకుండానే అవన్నీ జరిగినాయా? చెప్పండి. మళ్ళీ ఈరోజు నేను పోయి దాని మీద నేను కంప్లైంట్ ఇస్తే ఆ లేఅవుట్ క్యాన్సిల్ అవుతుంది. మీ ఇంట్లో ఉన్నాయి దాంట్లో మొత్తం లేఅవుట్ క్యాన్సిల్ అవుతుంది. అందుకే నేను దాని జోలికి పోతాను. కానీ వాళ్ళు చేసింది తప్పు, నేను మాత్రం తప్పు చేయను. తప్పు చేసినట్టు ఎక్కడ ఉంటే మీరు చెప్పండి, ఎవరు తప్పు చేస్తే వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటా. తెలంగాణ ఇప్పుడు కొండా సురేఖ గారు ఏం మాట్లాడిందనేది అయితే నేను చూడలేదు. నేనైతే జై శ్రీరామ్ అంటాను. నేను ఏ పూజ చేసినా కానీ వినాయకుని పూజ చేస్తాను. ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు దేవునికి మొక్కే నేను బయటికి వస్తాను. అదేవిధంగా ఎక్కడైనా చర్చ్ కనిపించినా కానీ మొక్కుతాను, ఎక్కడైనా దర్గా కనిపించినా కానీ, ఈద్గా కనిపించినా కానీ కూడా మొక్కుతాను. నేను ఒక నేను అందరిని కలుపుకొని ముందుకు పోయేటోని. నేను హిందూని, నేను వెంకటేశ్వర స్వామి భక్తుణ్ణి. సంవత్సరానికి 1-2 సార్లు అన్నా కానీ నేను తిరుపతికి పోతాను. ఎక్కడ గుడి కనిపించినా కానీ దిగి మొక్కుతాను, లేకుంటే కాళ్ళకి పోయేటప్పుడు మొక్కుతాను. నేను జై శ్రీరామ్ అంటున్నాను. అవును, రాముడే అంత రాసినాడు పైన మనం ఏం చేయాలనేది. ఆయన అనుగ్రహంతోనే మనం బతుకుతున్నాము. ఆయన అనుగ్రహంతోనే ఈరోజు మనం ఇట్లున్నాము, హ్యాపీగా ఉన్నామంటే ఆ దేవుని అనుగ్రహంతో అని చెప్పి తెలియజేస్తాను. 2.5 సంవత్సరాలు ఉంది. వాళ్ళ టార్గెట్ ఏముండే ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడము, టీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళకి సపోర్ట్ చేసిండ్రు. ఇప్పుడు వాళ్ళిద్దరు ఒకటే. ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ పెట్టమన్నాం.
సిబిఐ ఎంక్వైరీ దేనిపైన పెట్టమన్నాం? కాళేశ్వరం పైన. బీజేపీ వాళ్ళే కదా అడిగింది, కిషన్ రెడ్డి వాళ్ళే కదా అడిగింది సిబిఐ ఎంక్వైరీ పెట్టమని. సిబిఐ ఎంక్వైరీ పెట్టినారు మా సీఎం గారు. దాని తర్వాత విద్యుత్ కొనుగోలు పైన కూడా సిబిఐ ఎంక్వైరీ పెట్టినాం. మళ్ళీ బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ పైన యాక్షన్ ఎందుకు తీసుకుంటలేరు? ఇదేనా వాళ్ళ టార్గెట్? ఎందుకు యాక్షన్ తీసుకుంటారు? కిషన్ రెడ్డి, బండి సంజయ్ టీవీలోకి వచ్చి అది మాట్లాడుతారు, ఇది మాట్లాడతారు. వాళ్ళిద్దరు సిబిఐ వాళ్ళు కూడా లెటర్ రాయొచ్చు కదా. తెలంగాణ ముఖ్యమంత్రి గారు సిబిఐ ఎంక్వైరీ వాళ్ళు బీఆర్ఎస్ పైన చేయమని అని చెప్పినప్పుడు వీళ్ళిద్దరు ఎందుకు లేఖ రాస్తలేరు? ఎందుకు మనం పోయి మోడీ గారిని రాస్తారు? ఈరోజు పేపర్లు వచ్చింది. కలిసినప్పుడుగా బీఆర్ఎస్ పైన ఎంక్వైరీ చేయాలి, సిబిఐకి వాళ్ళు పంపించారు, అసెంబ్లీలో పంపించడం కదా మేము తీర్మానం చేసి కాళేశ్వరం పైన. అది చేయాలని బీజేపీ వాళ్ళు ఎందుకు